ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం పీపీపీ విధానంపై చర్చ ఉత్కంఠగా సాగింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధానంపై విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలు చేస్తూ పీపీపీ విధానాన్ని విమర్శించాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు బదులిస్తూ పీపీపీ విధానం పూర్తిగా పారదర్శకంగా ఉందని స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రతి జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజీ అందించాలన్న దృష్టితోనే ఈ విధానాన్ని చేపట్టామని చెప్పారు. నిర్మాణ వేగాన్ని దృష్టిలో ఉంచుకొని పీపీపీ మోడల్ ద్వారా కాలేజీలు త్వరగా సిద్ధం చేయవచ్చని వివరించారు. అంతేకాదు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తగిన నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. నేడు వైసీపీ విమర్శిస్తున్న వారి పాలనలో ఆసక్తి లేకపోవడం వల్లే రాష్ట్రంలో మెడికల్ విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందలేదని ధ్వజమెత్తారు. దీనిపై వైసీపీ కూడా తాము తిరిగి అధికారంలోకి వస్తే పీపీపీ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ అంశం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. కాగా ప్రభుత్వం మాత్రం ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు తమ ప్రయత్నాలు తగ్గేదే లేదని స్పష్టం చేసింది.